నుంచి వైల్ ఇప్పుడు ఈ మేకర్ చెకర్ వాళ్ళ నెగ్లిజెన్స్ అయితే తప్పనిసరిగా ఉన్నది. బట్ మెయిన్ గా కాన్స్పైర్ చేసింది మాత్రం ఇతను రామాంజన్ అని చెప్పేసి సూర్యాపేటలో బ్రాంచ్ మేనేజర్. ఓకే, థ్యాంక్ యూ. వేరే చిట్టి డబ్బులు అవన్నీ కూడా ఖర్చు చేయడం జరిగింది. అతను ఏ మనీ డ్రా చేసినాడో అవన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 10 అకౌంట్స్ లో ఉన్న మనీ అంతా కూడా ఈ రామ్లాల్ ఇంకా శివ A3+A4 వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్లలో కూడా డిపాజిట్ చేయడం జరిగింది. సుమారు వాళ్ళు ఒక 15 అకౌంట్స్ లో 6 అకౌంట్స్ లో వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ కి, ఇప్పుడు సూర్యాపేటలో పనిచేసిన ఈ బ్రాంచ్ మేనేజర్ కి కస్టమర్ అప్లికేషన్ ఫామ్ అంటే అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఆధార్ నంబర్, వాళ్ళ ఇంటి అడ్రస్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. వీళ్ళు ఏం చేసిరంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ డీటెయిల్స్ పెడితే అది ఆధార్ కార్డ్ ఒకటి ప్రింట్ చేసి ఇస్తుంది. ఆ సిగ్నేచర్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కస్టమర్ అప్లికేషన్ ఫామ్ లో ఓపెన్ చేసినప్పుడు ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ ని తీసి ఇక్కడ సిగ్నేచర్ ఫార్జరీ చేస్తారు. ఆ కొత్త అప్లికేషన్ అవర్ ప్రింట్అవుట్ తీసుకుని దాని మీద ఈ సేమ్ సిగ్నేచర్ ప్రింట్ చేయగానే బ్యాంక్ లో ప్రాసెస్ చేసే ఎంప్లాయీస్ కూడా డౌట్ రాదు, ఎందుకంటే సిగ్నేచర్ ఇస్ వెరీ మచ్ సిమిలర్. అంటే ఇప్పుడు ఇతను గత 2.5 years నుంచి అక్కడ పని చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి కొంచెం దగ్గర అయ్యేసరికి వాళ్ళు ఇతను నమ్మి ఏదైనా చిన్న పనులు ఉంటే కూడా బ్యాంక్ కంప్యూటర్స్ వర్క్ ఉన్నా కూడా ఇతనికి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏదైనా పక్కకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళడము లేకపోతే ఇక్కడ లేని సమయంలో మాత్రం ఇతను లాగిన్ అయ్యి ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. బ్యాంక్ లో కూడా మేకర్ చెకర్ అంతేనా, మేకర్ చెకర్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక పర్సన్ అప్లికేషన్ ఇనిషియేట్ చేసి ఇంకో పర్సన్ అప్రూవ్ చేయాలి. సో ఇతను మేకర్ అంటే ఇనిషియేట్ చేసేది ఇతను లాగిన్ అయ్యి వాళ్ళు లేనప్పుడు లాగిన్ అయ్యి ప్రాసెస్ చేసినాడు. చెకింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇతనే ఫిజికల్ గా డాక్యుమెంట్